హలో ఆల్, ఇవాళ బోనాల పండుగ కదా. మేమైతే బోనాలకి స్పెషల్ చికెన్ ఇంకా బగారా చేసుకుంటున్నాం. ఆల్రెడీ మా అత్తమ్మ ఆలు కుర్మా చేసేసింది. సో యాక్చువల్గా మేము చికెన్ పప్పుచారు బగారా చేద్దాం అనుకున్నాం. సో పప్పుచారు స్కిప్ చేసి మనం చికెన్ బగారా చేసుకున్నాం. అండ్ అందరికీ బోనాలు శుభాకాంక్షలు. మీరు కూడా ఎట్లా చేసుకుంటున్నారు, మీరు ఎంత టెంపుల్కి వెళ్ళొచ్చినరా లేదా కూడా కామెంట్లో పెట్టండి. ఫస్ట్ మనం బగారాతో స్టార్ట్, చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకుందాం. దాని తర్వాత బగారా ఎట్లా చేయాలో చూద్దాం రండి. ఫస్ట్ నేను చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకుంటున్నాను. ఆల్రెడీ మేము ఉప్పు పసుపు వేసి కడిగేసిన. ఇప్పుడు తగినంత ఉప్పు తీసుకుంటున్నాం. ఉప్పు కొంచెం వేస్తున్నా, ఎందుకంటే తర్వాత మళ్ళీ ఏమైనా తక్కువ ఎక్కువ అయితే మళ్ళీ వేయచ్చు. కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు, అండ్ ధనియాల పొడి. ఇవన్నీ మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం అనుకో సైడ్కి. ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి అన్నీ కలిపి మనం బగారా చేసుకునే వరకు దీన్ని మ్యారినేట్ చేద్దాం. మ్యారినేట్ చేసి పక్కకు పెట్టేసినామంటే ఇట్లా అంతా చేతితో కలుపుకుంటే మంచిగా పడుతుంది. ఇట్లా అన్ని మ్యారినేట్ చేసి పెట్టేసినాం కదా, దీన్ని ఇప్పుడు ఒక మూత పెట్టి పక్కకు పెట్టేస్తాం. సో దట్ దానికి అన్ని ఉప్పు కారం ఆ ఫ్లేవర్స్ అన్ని బాగా పడతాయి. ఈ గ్యాప్లో మనం బగారా పోపు చేసుకొని దాన్ని రైస్ కుక్కర్లో వేసేద్దాం. బగారాకి చికెన్కి కావాల్సిన అన్ని నేను ముందే కట్ చేసి పెట్టుకున్నా. ఇవి చికెన్లోకి కట్ చేసిన పచ్చిమిరపకాయలు. బగారాలోకి నేను ఇట్లా స్లిట్ జస్ట్ ఒక కాటు పెట్టేసి వదిలేస్తా. అండ్ రెండిట్లోకి ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, అండ్ నేను బగారాలో కరివేపాకు కూడా వేస్తా. ఎందుకంటే అదొక మన స్పెషల్, ఏమంటే తెలంగాణలో స్పెషల్ లాగా వస్తుంది ఆ ఫ్లేవర్. అండ్ అట్లనే నేను 2.5 గ్లాసెస్ బాస్మతి రైస్ కూడా ముందే కడిగి పెట్టుకున్నాను, ఎందుకంటే సోక్ అయితే మంచిగా వస్తుంది కదా. ఇప్పుడు మనం స్టవ్ అండ్ అట్లనే స్పైసెస్ కూడా అన్ని ముందే పెట్టేసుకున్నాం అనమాట. చెక్క, ఆకు, బిర్యానీ ఆకు, పువ్వు, సజీరా, ఇలాచి, లవంగ. ఇప్పుడు మనం ఎట్లా చేయాలో చూద్దాం. ముందుగా బాండి పెట్టుకొని స్టవ్ వెలిగించేస్తున్నా. కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్. నేను 2 టేబుల్ స్పూన్ ఎందుకంటున్నా అంటే కొంచెం నెయ్యి వేస్తా. కొంచెం మంచి ఫ్లేవర్ వస్తుంది కదా అని. ఇది కొంచెం వేడి కానిద్దాం. నేను ఆయిల్ ఎక్కువ వేయ, ఎందుకంటే బగారా తినేటప్పుడు ఇట్లా చేతికి అంతా ఆయిల్ అయితే మంచిగా అనిపించదు. సో ఎక్కువ ఏమి వేయను నేను. సో ఆయిల్ వేడైంది కదా, దీంట్లో బగారాకు, చెక్క, అనాసపు కొంచెమే వేస్తున్నా, షాజీరా, ఎందుకంటే స్పైసెస్ ఎక్కువ అయిపోతాయి. మళ్ళీ ఒక 4-5 ఇలాచీలు, అట్లనే ఒక 4-5 లవంగాలు. కొంచెం ఇట్లా వేగుతున్నప్పుడు ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ పెద్ద పొడుగులో కోసుకోవాలి, చిన్నగా బగారాకి చికెన్కి బాగుండవు. సో ఆనియన్స్, ఇవి మంచిగా సాట్ అవ్వాలి. అప్పుడే మనకు ఫ్లేవర్ అంతా బాగా పడతాయి.
ఇట్లా స్లిట్ చేసినాక ఇట్లా పొడుగు 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 ఉండాలి. అట్లా నేను ఎక్కువ బ్రౌన్ కూడా చేయ, అట్లా మరీ తెల్ల తెల్ల కూడా ఉంచా. ఆనియన్స్ కొంచెం వెరీ లైట్ బ్రౌన్ వచ్చే వరకు చేసుకోవాలి. కరివేపాకు కూడా కొంచెం కరివేపాకు మళ్ళీ ఒకసారి కలిపేస్తాం. దీన్ని ఇట్లా కొంచెం సేపు వదిలేద్దాం ఆనియన్స్ కలర్ టర్న్ అయ్యేంత వరకు. ఆ తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ వేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిపోయినాయి కదా, దీంట్లో మనం కొంచెం పుదీనా వేస్తున్నాం. ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయేదాకా వేయించుకొని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. మళ్ళీ ఒక 2 minutes ఇట్లా వదిలేస్తాం. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ చూసిండు కదా. నేను ఆయిల్ 2 స్పూన్స్ అట్లనే కొంచెం నెయ్యి వేసిన. చూస్తే అసలు ఆయిల్ లేనట్టే ఉంది, ఏదో మామూలుగా గిన్నెలో వండుతున్నట్టు ఉంది. ఇప్పుడు దీంట్లో ఒక 1 గ్లాసే వాటర్ పోస్తున్నా, ఎందుకంటే నేను ఆల్రెడీ బాస్మతి రైస్ వాష్ చేసి పెట్టుకున్నప్పుడే దీంట్లో 1కి 2 లెక్కన వాటర్ పోసిన. సో 2 గ్లాసెస్కి 4 అండ్ ఇంకొక హాఫ్కి దీంట్లో 1 గ్లాస్ వాటర్ పోసిన. ఇప్పుడు దీంట్లో మనం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేస్తున్నా. సాల్ట్ నేను ఎక్కువ వేయ బగారాలో, ఎందుకంటే చికెన్ ఇది కదా, సో కంపెన్సేట్ అయిపోతుంది. ఎక్కువ వేసేస్తే మళ్ళీ అంత సాల్టీ ఉంటుంది. ఇప్పుడు దీన్ని నేనేం మసలనివ్వను అనమాట, జస్ట్ ఇట్లానే ఉంది కదా. ఇవన్నీ మనం రైస్ కుక్కర్లోకి షిఫ్ట్ చేసేసుకుంటాం. దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి మనం రైస్ కుక్కర్లో వేసేద్దాం. సరే నెక్స్ట్ ఇప్పుడు బగారాకు ముందుగా నానబెట్టుకున్నా కదా, అవన్నీ ఇందులో వేసేస్తున్నాను. బగారు ఎక్కువ మెత్తగా ఉంటే బాగుండదు కదా, నేను అందుకే ఎగ్జాక్ట్గానే వాటర్ పోస్తాను అనమాట. ఎప్పుడు ఎక్కువ తక్కువ చేయ. అండ్ ముందుగా మనం చేసుకున్న పోపు అంతా దీంట్లో వేసేస్తున్నాం. సో మనకు టైం సేవింగ్ ఉంటుంది దీంట్లో. అయితే ఈలోపు మనం పక్కకు చికెన్ కర్రీ చేసుకోవచ్చు, ఇంకేమైనా పనులు ఉన్నా కూడా ఫినిష్ చేసుకోవచ్చు. ఇట్లా కలిపేస్తా. మూత పెట్టేసి ఆన్ చేసేస్తున్నా. మళ్ళీ కొంచెం సేపు అయినాక మసలేటప్పుడు కొత్తిమీర వేసేసుకుంటే అయిపోతుంది. బగారా స్టార్ట్ చేసేసినాం కదా, ఆన్ అయిపోయింది. అది దానిపైన అది చేసుకుంటుంది. మనం ఇక్కడ చికెన్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు నేను పెద్ద కడాయి పెట్టుకున్నా, ఆన్ చేసేసి వెలగట్లేదు ఎందుకంటే వాటర్ దాంట్లోకి దిగినాయి కాబట్టి. ఇట్లా ఇది పెద్ద మంట పెట్టుకున్నా. దీంట్లో వాటర్ ఉన్నాయి కదా, ఈ వాటర్ అన్ని పోయేదాకా ఉంచేసి తర్వాత మనం ఆయిల్ వేసుకొని స్టార్ట్ చేద్దాం. ఇక ఇట్లా కడాయి అంతా ఫ్రెష్ అయిపోయింది కదా, వాటర్ అండ్ ఎవాపరేట్ టైం. ఒక 2.5-3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్,
నేను ఎక్కువ గ్రేవీలా చేయట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఆలు కుర్మా చేసింది మా అత్తమ్మ. సో ఆయిల్ వేడైనాక ఆయిల్ వేడయ్యే వరకు వెయిట్ చేద్దాం. ఆయిల్ వేడైంది కదా, ఇప్పుడు దీంట్లో మనం పచ్చిమిరపకాయలు, ఆనియన్, వీటిని నేను ఇట్లానే వదిలేస్తాను, ఎందుకంటే దీంట్లో ఉన్న పచ్చి వాసన పోయి ఆనియన్ బ్రౌన్ అవ్వాలి. ఎందుకంటే తెల్ల తెల్ల ఉంటే చికెన్ అంతా తెల్ల తెల్లగా కనిపిస్తుంది, మంచిగా అనిపించదు. కొంచెం దీంట్లో నీరు పోవడానికి ఒక పించ్ అంత సాల్ట్ వేస్తాం, సో దట్ దాంట్లో వాటర్ అంతా పోయి తొందరగా వేగుతాయి. ఇవి వేగాలి, సో దీన్ని ఇట్లానే వదిలేద్దాం కొంచెం సేపు. అండ్ నేను యూట్యూబ్ ఈ మధ్యనే స్టార్ట్ చేసిన, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. నేను ఇందులో వీడియోస్లో ఏమైనా తప్పు చేసినా, మీకు ఇంకేమైనా ఇంప్రూవ్మెంట్ అనిపించినా కూడా మీరు కమెంట్ చేయండి, సో దట్ నాకు నెక్స్ట్ కరెక్ట్ చేసుకోవడానికి ఉంటుంది. అట్లనే నన్ను ఎంకరేజ్ చేసినట్టు కూడా ఉంటుంది, సో దట్ ఐ కెన్ డూ మోర్ వీడియోస్. మొన్న రీసెంట్గా ఏమైందంటే, నేను అంత వీడియో తీస్తున్నాం బట్ బ్యాక్గ్రౌండ్లో నాయిస్ ఎక్కువ వచ్చేస్తుంది. సో దానికోసం అని ఇది ఒక మైక్ తీసుకున్నాము. ఇట్ విల్ బి హెల్ప్ఫుల్. మీరు కూడా ఎవరైనా యూట్యూబ్ కానీ ఏమైనా వీడియోస్ ట్రై చేసిన వాళ్ళు ఈ మైక్ కొనుక్కోండి. ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. ఆనియన్స్ ఆల్మోస్ట్ బ్రౌన్ అయిపోయినాయి కదా, ఇంకెక్కువ చేస్తే మాడిపోతాయి. సో ఇక్కడికి ఆపేసి దీంట్లో నేను పుదీనా, సేమ్ ఇందాక బగర్లానే దీన్ని కూడా ఒక 2 minutes పచ్చివాసన పోయేదాకా వదిలేద్దాం. ఆ తర్వాత మళ్ళీ కొంచెం నేను చికెన్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన, మళ్ళీ దీంట్లో కొంచెం వేస్తా, వెరీ లిటిల్. ఇప్పుడు మళ్ళీ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా దీంట్లో. ఇది కొంచెం పచ్చివాసన పోయినాక ఇంకా మనం చికెన్ వేసేసుకోవడమే. ఇప్పుడు ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేస్తున్నా దీంట్లో. మంచిగా కలుపుకొని ముక్కలకి ఆనియన్స్ అది మనం ముందు వేసుకునే అన్ని పట్టేదాకా కలుపుకొని ఒక మూత పెట్టేద్దాం. దాంట్లోనే నీళ్ళు ఊరుతాయి కదా, అవన్నీ ఇంకిపోయేంత వరకు చికెన్ అట్లనే వదిలేద్దాం. మూత పెట్టేస్తున్నా, మంట కూడా కొంచెం పెంచుతున్నా. ఇది బగారా మసులుతుంది కదా, ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర వేద్దాం మనం. స్మెల్ మంచిగా వస్తుంది, కానీ టేస్ట్ ఎట్లుందనేది మా హస్బెండ్, మా ఇంట్లో వాళ్ళు చెప్పాలా. ఇప్పుడు నేను దీంట్లోకి ఒక చిన్న మసాలా లాగా ప్రిపేర్ చేసుకుంటున్నా. ఎండు కొబ్బరి హాఫే తీసుకున్నా, ఎందుకంటే చికెన్ కొంచెమే తెచ్చినాం. స్టవ్ వెలిగించుకొని ఇది ఎక్కువ మాడకుండా కొంచెం ఇట్లా తిప్పుతున్నా. ఇది అయిపోయాక మనం దీన్ని మిక్సీ చేద్దాం, ఏమేమి వేస్ట్ చేస్తాను. ఇది కొంచెం సాట్ అయింది కదా, ఇంకా దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు పెట్టుకుంటున్నా.
దీన్ని ఇప్పుడు నేను చికెన్కి మసాలా చేస్తా. ఎండు కొబ్బరి, షాజీరా ఇంకొంచెం తీసుకోవాలి, షాజీరా, చెక్క, లవంగం, ఇలాచి ఇవన్నీ కలిపి మిక్సీ చేసి నేను లాస్ట్లో వేస్తాను అనమాట. అది చూపిస్తాను నేను మీకు. చూపించున్నాను కదా, ఎండు కొబ్బరి, చెక్క, లవంగాలు, ఇలాచి అండ్ షాజీరా. ఇవన్నీ ఇప్పుడు ఏమంటారు పొడిగా తిప్పుకోవాలి. ఇట్లా ఇది కొబ్బరి పొడి తయారైపోయింది. దీంట్లో చూపించినాను కదా ఇందాక, కొబ్బరి, ఎండు కొబ్బరి, లవంగాలు, ఇలాచి, చెక్క, కొంచెం షాజీరా, అంతే. ఇది వేసుకుంటే టేస్ట్ చాలా బాగా వస్తుంది. లాస్ట్లో వేస్తా. అండ్ అట్లనే చికెన్ ఎక్కడి వరకు వచ్చిందో ఒకసారి చూద్దాం మనం. చికెన్లో ఇట్లా వాటర్ ఊరుతున్నాయి, అన్ని డ్రై కూడా అయిపోయినాయి. ఇప్పుడు నేను ఫ్రైయే చేస్తున్నా కానీ కొంచెం వాటర్ వేసుకుంటున్నా. మరీ డ్రై రోస్ట్ లాగా కాకుండా కొంచెం వాటర్ వేసినామంటే మనకు కొంచెం కలుపుకోవడానికి కూడా వస్తుంది మంచిగా. ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసిన. ముందు చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, దాంట్లోనే వేసి అంతా ఇట్లా పెట్టి వాటర్ మంచిగా కలిపేసి, నేను ఎక్కువ స్పైసీగానే తింటా కాబట్టి కొంచెం స్పైసీగానే ఉండేటట్టు చూస్తున్నాం. దీన్ని మళ్ళీ ఇట్లానే కొంచెం సేపు వదిలేసి దగ్గరకు వచ్చే టైంకి కొంచెం ధనియాల పొడి, ఇందాక పట్టి పెట్టుకున్న మసాలా రెండు వేసేద్దాం. కొంచెం ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు మళ్ళీ కొంచెం ధనియా పొడి, ఎక్కువ వేయట్లేదు ఎందుకంటే ఆల్రెడీ స్టార్టింగ్లో కలుపుకుంటప్పుడే వేసేసిన కదా. అండ్ ఇది కూడా పొడి ఇంత వేయ, దీనికి ఎంత సరిపడుతుందో అంతనే వేస్తున్నాను నేను, ఎందుకంటే ఇది దగ్గరికి తెస్తుంది, మళ్ళీ మనకి టేస్ట్ కూడా ఎన్హాన్స్ అవుతుంది అనమాట. అట్లానే ఇంకా నేను కొత్తిమీర కూడా వేసేస్తున్నా. ఒకసారి కలిపేసి ఉప్పు కారం అన్నీ ఎట్లా ఉన్నాయో చెక్ చేసేసి ఏమన్నా తక్కువ తీసేసి ఇంకా దాన్ని అట్లా వదిలేద్దాం కొంచెం సేపు. నాకు పీస్ మరీ మెత్తగా అయితే నచ్చదు, గట్టిగా ఉండాలి కానీ ఉడకాలి, అట్లానే చేసేటట్టు చూస్తున్నా. ఉప్పు కారం అన్ని పర్ఫెక్ట్ ఉన్నాయి. ఇంకొంచెం దగ్గరికి గ్రేవీ లాగా కాకుండా మనం ఫ్రై అన్నాం కదా, ఫ్రై అయ్యేంత వరకు నేను దీన్ని మూత పెట్టేస్తున్నా. అట్లనే పీసులు కూడా ఉడకాలి కదా. అట్లనే మనం ఒకసారి బగారా చెక్ చేద్దాం ఎంతవరకు వచ్చిందో. బగారా అయిపోయింది, అంత మెత్తగా మంచిగా ఉడికిపోయింది. ఇంకా తినడమే, అంతా అయిపోయింది. చికెన్ అయిపోయిందంటే దించేసి ఇక మేము లంచ్ చేయడమే. మనం చూసుకున్నట్టయితే చికెన్ మొత్తం అయిపోయింది. నాకు ఇట్లా గ్రేవీ ఉంటే ఇది కలుపుకొని తినడం ఇష్టం. మీకు కూడా ఎంతమందికి ఇష్టమో ఇట్లా కమెంట్ చేయండి. అండ్ పీస్ కూడా చూడొచ్చు మంచిగా ఫ్రై అయిపోయింది. సో ఇంతే చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై. ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. ఇంకా మేము లంచ్ చేయడమే. మా బాబుని పండుకోబెట్టేసిన, ఇంకా వాడు లేస్తే వాడికి మేము కూడా తినేయాలి. తినేసి చెప్తా ఎట్లా ఉందో మీకు. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ ఆన్ మై ఛానల్. అండ్ ప్లీజ్ ప్రెస్ ది బెల్ ఐకాన్. అండ్ ఇంకా నేను చాలా వీడియోస్ చేయాలనుకుంటున్నా. ప్లీజ్ ఎంకరేజ్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.